మార్నింగ్ నుండి రీతు ఏమో డెమాన్ ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు, మాట్లాడదాం పర్సనల్ గాని ట్రై చేస్తుంది. రీతు అంటది ఇలా టాపిక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, పక్కన ఎవరో ఒకరు వస్తున్నారు, ఇలా మాట్లాడలేను, నువ్వు ఫ్రీ అయ్యాక అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం, ఇక్కడ కష్టం అంటూ పక్కన అలా చూస్తూ ఉంటుంది. అప్పటికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు పక్కకి. డెమాన్ కుకింగ్ అయ్యాక ఇప్పుడు వచ్చి చెప్పు అన్నాక రీతు అంటది నేనెక్కడ గేమ్ ఆడడం మానేశాను, ఐఎమ్ నాట్ సాక్రిఫైసింగ్ ఫర్ యూ కదా, మరి జనాలు ఎందుకు నేను నీ గురించి సాక్రిఫైసింగ్ చేస్తున్నాను అనుకుంటున్నారు? హౌస్లో వాళ్ళు అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ బయట చూసే వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. నువ్వు నీ గురించి ఆడట్లేదు, ఓన్లీ డెమాన్ గురించి ఆడుతున్నావు. అసలు నేను డెమాన్ గురించి నేనెక్కడ ఆడా? క్లారిటీగా ఎవరైనా చెప్తే బాగున్ను. నువ్వు నీ గేమ్ ఆడు అంటున్నారు, నేను ఎక్కడ తప్పు చేస్తున్నా నాకు అసలు అర్థమే కావట్లే. తనుజకి నాకు ఏదైతే క్లోజ్ బాండ్ ఉందో నీ మీద కూడా అదే బాండ్ ఉంది, సంజనాపై కూడా అలాంటి బాండే ఉంది, అది కూడా సేమ్. చెప్పు డెమాన్, నాకు ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు డెమాన్ అంటాడు లంచ్ చేస్తూ మాట్లాడదాం, ఎవరో ఒకరు పిలుస్తున్నారు ఇప్పుడు నన్ను. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం డ్రామా డీకోడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.